ఎస్, బోనాలంటే మొదటిగా గుర్తొచ్చేది బోనం సమర్పించడం ఎంత విశిష్టతో పోతరాజులు, డప్పు సప్పుల విన్యాసాలు, తొట్టెల ఊరేగింపు. అసలు వీలు లేకపోతే బోనాలే ప్రారంభం కాదు. బోనాలు మొత్తంలో కూడా పోతరాజు అన్నలే ఎంతో ముఖ్యం, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఒక్కసారి నా వెనుక చూడొచ్చు, ఎంతో మంది పోతరాజులు ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా ఎన్నో ఏళ్ల నుంచి పోతరాజు వేషం వేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, అదేవిధంగా కొత్తగా వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఈసారి గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పించడానికి పోతరాజు అన్నలు అంతా కూడా రెడీ అయిపోయారు. ఒక్కసారి మాట్లాడదాం. అన్నవాళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? అన్న, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు బోనాలు, ఈ వేషం అంతా? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? ఇంకా అయిపోలే కదా, తర్వాత చెప్తా. అంటే ఇదంతా వేసుకోవడం కూడా ఎవరు వేసుకోరు కదా, మీరు వేసుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా. అన్న, ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? 5 years అవుతుంది. ఓకే. అంటే మీరు ఇలా పోతరాజు వేషం వేసుకోవడం ఇదంతా ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, భక్తి కోసం వేస్తున్నాం మనం. అన్న, ఇదంతా రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 2 గంటలు పడతాయి, 2 గంటలు పడతాయి. అంటే డిఫరెంట్ వేసుకుంటారా, అందరు ఒకేలా వేసుకుంటారు? అందరం ఒకలాగా వేసుకుంటే డిఫరెంట్ వేసుకుంటారు. ఓకే. సో ఈరోజు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఎంత టైం పట్టింది ఇదంతా రెడీ అవ్వడానికి? మినిమం 1 hour పడుతుంది. ఓకే. అన్న, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? నేను 2 years అవుతుంది. ఓకే. లాస్ట్ ఇయర్ ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ వేరే తినండి, ఈ ఇయర్ వేరే తినండి. ఈసారి ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఓకే. సో ఇంకా చూడొచ్చు, చాలా మంది ఉన్నారు. అన్న, ఇంకా మీరు ఇంతేనా, ఇంకా రెడీ అవుతారా? అంతే మన. ఓకే. ఎలా అనిపిస్తుంది అన్న ఇదంతా వేసుకోవడం? ఎందుకంటే వేరే వాళ్ళు వేసుకోరు కదా, మీరు వేసుకోవడం అంటే ఏదైనా మొక్క నార్మల్ గానా? మొక్క అంటే దేవుని దయ వల్ల నేను వేసుకున్నా, అంటే అమ్మవారిని మొక్కినుంటే అట్లా ఇట్లా వేసుకుని ఇక ఏం పెట్టుకోవద్దు, పెయింటింగ్ ఇట్లా ఏమవుదు, పసుపు పెట్టుకుందామంటే వేసుకుని. ఇక పోతరాజు అంటేనే అమ్మవారికి తమ్ముడితో సమానం, మరి అలాంటి తమ్ముడు వేషం వేసుకోవడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా బాగా ఉంది మేడం. మేము వచ్చేసి 9 months నుంచి చేస్తున్నాం, 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను మేడం. నేను వచ్చేసి మన గోల్కొండకి వచ్చేసి నేను 5వ సంవత్సరము చేయబట్టి నేను ఆల్రెడీ అచ్చంపేట దొంగలింగాలు వేసిన, మైసండిలా అమ్మవారి కడిగిటేషన్స్ మేడం. నేను ఇక్కడికి వచ్చేసి తల్వార్ శివానతో వేయాలని నా కోరిక ఉండే, నేను వచ్చి అన్నతోనే వేయడం, మా గురువు తను వేయడం నాకు సంతోషం అనిపిస్తుంది మేడం. ధన్యవాదాలు. సో అన్న, ఏంటి ఒక్క గోల్కొండకే వేస్తారా, వేరే దగ్గర కూడా? ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు? ఇది ఫస్ట్ టైం అది. ఓకే. ఎలా అనిపిస్తుంది మొత్తం? అమ్మవారి. సో మొత్తానికైతే అన్న వాళ్ళందరూ కూడా ఈవినింగ్ జరగబోయేటటువంటి గోల్కొండ ఊరేగింపు కార్యక్రమంకి అయితే సిద్ధమైపోయారు. అయితే అమ్మవారికి తమ్ముడుగా పోతరాజుని భావిస్తారు. పోతరాజుల విన్యాసాలతోనే అమ్మ ముందుకు వెళ్తూ ఉంటుంది. అలాంటి పోతరాజుల వేషం వేసుకోవడం మాత్రం అదృష్టంగా అయితే అందరు భావిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణిరత్నంతో హేమ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, గోల్కొండ.